ఓట్ల ముందట వార్డు మెంబర్ల కానుంచి ఎమ్మెల్యే దాకా అందరూ పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంత చేస్తాం, అంత చేస్తాం, చెత్త ఉండనియం, ఇండ్లు కట్టిస్తాం, స్కూళ్ళు పెడతాం. అబ్బో వాళ్ళు చెప్పే లిస్టు చిన్న ఉండదు. కానీ గీ సర్పంచ్ సాబ్ చేసిన ముచ్చటింటే మస్తు అనిపిస్తుంది. గిసొంటి సర్పంచ్లు కదా మనకు కావాల్సింది అంటారు. మరి అదేందంటారా? అయితే పాండ్రు చూద్దాం. మన జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో ఉన్న నష్కల్ గ్రామ పంచాయతీ ఇప్పుడు రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది. ఊర్లే విచ్చలవిడిగా నడుతున్న బెల్ట్ షాపులను బంద్ చేయించి యూత్ పౌరుల జిందగీ కాపాడాలని గా ఊరి సర్పంచ్ శాతబోయిన రాజు మంచి నిర్ణయం తీసుకున్నాడు. పంచాయతీకెంచి నోటీసులు ఇచ్చినా ఇనకుండా మా ఇష్టం మమ్మల్ని ఆపేదేవాలన్నట్టుండే మోతవర్లకు సుక్కలే. ఇక ఇండ్లల్లో మందు అమ్ముతున్న 6 ఇంటి కరెంటు కట్ చేసి పారేసిండ్రు. మందులేని ఊరు కావాలని ఊళ్ళే తీసుకున్న తీర్మానాన్ని పక్కాగా అమలు చేయాలని వాళ్ళ బాధ. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కలూరు ఇప్పుడు మస్తు గరం ముచ్చట అయింది. ఊళ్ళే ఇండ్లు వీధులని తేడా లేకుండా ఇష్టం ఉన్నట్టు బెల్ట్ దుకాణాలు నడుపుతున్న ఊరి పెద్దలు సర్పంచ్ శాతపోయిన రాజు గట్టి నిర్ణయం తీసుకున్నారు. అయితే మందమ్ముతున్న ఇండ్లకు ఊరి పంచాయతీ కింద నోటీసులు ఇచ్చినా లెక్క చేయకపోవడంతోటే 6 బెల్ట్ షాపులు నడిపే ఇంటోళ్ల కరెంటు కట్ చేసి పారేసిండ్రు. ఊరిని మందులైన ఊరు లెక్క తీర్చిదిద్దుడే ఇళ్ళ లక్ష్యమట. ఊళ్ళే 24 గంటలు మందు దొరుకుతుందట. పెద్దోళ్లే కాదు చిన్న పొరగాలు సుతం మందుకు బానిసై బెల్ట్ దుకాణాల తానికి పోతాండట. గీ దరిద్రం ఉండొద్దు, ఊరు సల్లగా ఉండాలి, మంచిని పెంచాలి, ఊరోళ్ళంతా సల్లగా ఉండాలని గీ ముచ్చట అన్నట్టు. 6 కాదు, ఊళ్ళో ఇక ఎవరు మందమ్మినా వాళ్ళకు రేషన్ కార్డులు, కరెంటు ఇట్లా సర్కార్కెంచే ఏ సౌలభ్యం సుతం రాదట. బరాబర్ బంద్ పెడతారట. ఈడికే కరెంటు కట్ అయినోళ్ళు ఇక ముందు ఊళ్ళో మంది అస్సలు అమ్మమని బాండ్ పేపర్ మీద రాసిస్తే మళ్ళా కరెంట్ ఇప్పిస్తామంటాడు సర్పంచ్ సారు. కానీ ఎవలేమనుకుంటారో, మందు అమ్మేటోళ్ళు బాధపడతారో, తాగేటోళ్ళు ఇబ్బంది పడతారో అని ఏ ముచ్చట సుతం ఆలోచించకుండా సార్ తీసుకున్న నిర్ణయం గ్రేటుల్లా. కానీ పక్కూరికి పోయి తాగేటోళ్ళు సుతం ఉంటారే అన్న, వాళ్ళ గురించి మరేందో. ఆయన ఒకరు చెప్తేనే చేస్తారా? మీ ఇష్టం ఉండాలి, మీ పానాల మీద మీకు పట్టింపు ఉండాలి కానీ అనబట్టే ఈ ముచ్చటేరికైన జనాలు.